హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, సో లేట్ చేయకుండా ఏంటో చూసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ ఫిల్మ్ గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ ఫిల్మ్. బట్ అది థియేటర్కల్ వర్షన్ తోనా లేక అన్కట్ వర్షన్ తోనా అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. విశ్వక్సేన్ లైలా మూవీ ఫిబ్రవరి 14 రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ ఫిబ్రవరి 6 రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా పెద్ద ఈవెంట్ తో. అసలు ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో హానెస్ట్ గా కమెంట్ చేయండి. మినిమం గ్యారంటీ కంటెంట్ అనే దగ్గర నుంచి కొన్నేళ్లిపోయాక తన ఫిల్మోగ్రఫీ చూస్తే అన్ని కూడా యావరేజ్ మూవీసే కనిపిస్తాయేమో అనిపిస్తుంది. విశ్వక్సేన్ లైనప్ చూస్తుంటే బాలయ్య రీసెంట్ 4 హిట్స్ లో ఏ క్యారెక్టర్ సాటిస్ఫైయింగ్ అనిపించింది అంటే లుక్స్ అండ్ డైలాగ్స్ వైజ్ వీరసింహారెడ్డి అని చెప్తా. బ్లాక్ అండ్ బ్లాక్ లో బాలయ్య పోస్టర్స్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. మరి ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో కాంబో అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో ఉంటాయి. ఫైనల్ ఈ కాంబో మళ్ళీ రిపీట్ కానుంది. అఖండ 2 తర్వాత వీళ్ళ కాంబోలో మూవీ స్టార్ట్ కానుంది. బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు జపాన్ రిలీజ్ అంటే ఇండియన్ సినిమాల్లో రజనీకాంత్ ఒకరి పేరే వినిపించేది, బట్ తర్వాత స్లోగా ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్లు కూడా ఇక్కడ పాపులర్ కావడంతో వీళ్ళకి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ లీగ్ తో ఎంటర్ కావాలని చూస్తున్నాడు నేచురల్ స్టార్. తన రీసెంట్ ఫిల్మ్ సరిపోద శనివారం జపాన్ లో రిలీజ్ కానుంది. ఆన్ పాపులర్ డిమాండ్ ఫిబ్రవరి 14 సాటర్డే మ్యాన్ అనే టైటిల్ తో జపాన్ లో లిమిటెడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఎలాంటి రెస్పాన్స్ ని తెచ్చుకుంటుందో. హరియర్ వీరమల్లు చెప్పినట్టుగానే మార్చి 28 రిలీజ్ అవుతున్నట్టు పిఆర్ నుంచి టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. సినిమా షూటింగ్ లో డిలే అవుతూ వస్తుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ చాలా వరకు కంప్లీట్ అయిందని చెప్తున్నారు. టైం దొరికినప్పుడల్లా ఎడిటింగ్ వర్క్ ఎంతో కొంత కంప్లీట్ అవుతుందని టాక్. కళ్యాణ్ గారు ఇప్పటికే ఈ సినిమాకి 4 డేట్స్ ని ఇవ్వగా ఖచ్చితంగా మార్చి 28 రిలీజ్ అవుతున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ రోజు ఏం రత్నం గారి బర్త్డే కావడంతో ఆయన్ని కలిసిన వాళ్ళకు కూడా ఆయన ఇదే చెప్పారట. అండ్ ఈ ఫిబ్రవరి 14 సెకండ్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇదైతే పక్కా హిట్ అనే టాక్ కూడా వినిపిస్తుంది. ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ లో ఈ సాంగ్ హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తండేల్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవగా బుకింగ్స్ లో గ్రోత్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఫస్ట్ 24 అవర్స్ లో 6000 వరకు టికెట్స్ సోల్డ్ అవగా సెకండ్ డే 8700 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఆంధ్రలో బుకింగ్స్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఓపెన్ కాకపోయినా నైజాంలో బుకింగ్స్ ఎప్పుడో ఓపెన్ అయ్యాయి, బట్ గ్రోత్ పెద్దగా కనిపించట్లేదు. ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉన్నాయి కూడా బ్లాకెడ్ సీట్స్ తోనే కనిపిస్తున్నాయి. ఆంధ్రలో బుకింగ్స్ లేట్ గా ఓపెన్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో రీసెంట్ మూవీస్ అన్నిటి విషయంలో చూసాం. అన్ని సినిమాలకి కూడా దెబ్బ కొట్టాయి ఈ బుకింగ్స్. అండ్ ఈ మూవీ విషయంలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. చూడాలి మరి ఫుల్ ఫ్లెజ్డ్ గా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో. ఇక నాన్ థియేటర్కల్ గానే చాలా వరకు రికార్డ్ చేసింది ఈ ఫిల్మ్. అండ్ థియేటర్కల్ గా చూసుకున్నా నాన్ థియేటర్కల్ గా చూసుకున్నా నాగ చైతన్య కెరీర్ లో పెద్ద నెంబర్సే పడ్డాయి. తండేల్ బుకింగ్స్ పై సెపరేట్ గా వీడియో చేద్దాం. ఇక దీనికంటే ఒక్కరోజు రిలీజ్ అవుతున్న అజిత్ విడామేచి ఫిల్మ్ ప్రెజెంట్ ట్రేడ్ కి సైతం షాక్ ఇస్తుంది. తమిళనాడులో రీసెంట్ బిగ్ మూవీస్ ఏది తీసుకున్నా కంగువా అండ్ తంగలాన్ డే 1 10 కోట్ల మార్క్ అందుకోవడానికి నానావస్థలో పడ్డాయి. అండ్ ఎన్నో ఈవెంట్లు ప్రమోషన్లు కూడా చేశారు. అలాంటిది బజ్ లేని విడామేచి మూవీ విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 3 రోజుల ముందే 10 కోట్ల మార్క్ దాటేసింది ఈ ఫిల్మ్. ఖచ్చితంగా అజిత్ క్రేజ్ ఏంటో చూపించబోతుంది విడామేచి ఫిల్మ్. ఇదైతే మాస్ బ్యాటింగ్. అలా డే 1 వరకు 10 కోట్ల మార్క్ ని దాటేసిన ఈ ఫిల్మ్ వీకెండ్ వరకు చూసుకుంటే ఒక తమిళనాడులో 25 కోట్ల మార్క్ దాటేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక డే 1 వరకు చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకుంది ఈ ఫిల్మ్. సో రిలీజ్ కు ముందే తమిళనాడులో 20 కోట్ల మార్క్ పెట్టిన ఆశ్చర్యపనవసరం లేదు. అజిత్ కి సరైన మూవీ పడట్లేదు, కానీ మంచి బస్ తో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తూ అజిత్ ఆ ఈవెంట్ కి అటెండ్ అయ్యి ఒక 2 సాంగ్స్ హిట్ అయ్యాయంటే మాత్రం ఖచ్చితంగా డే 1 కబాలి రేంజ్ హైప్ అయితే చూస్తాం. అండ్ అప్పుడొచ్చే కలెక్షన్స్ నిజంగా అన్ప్రెడిక్టబుల్. చూడాలి మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. తండేల్ అండ్ విడామేచి డే 1 ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.